చిట్ ఫండ్స్ అంటే చీటీలు లేదా చిట్టీలు. మీరు కనుక చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఈ వీడియో మీకోసమేనండి. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉండి మీరు నిజంగా చిట్టీల్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇదిగోండి నా ఫోన్ని రికార్డ్ చేస్తున్నా, ఇక్కడే ఉంది చూడండి యాప్, ఇదిగోండి మై పైసా. అర్థమైందండి? ఇది రిజిస్టర్డ్ కాబట్టి ఇది మంచిదని నా ఉద్దేశం. అర్థమైందండి? A to Z చూసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ చిట్టీలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నట్లయితే వ్యూ చిట్ ప్లాన్స్, న్యూ చిట్స్, ఇవి కొత్త చిట్స్ అన్నమాట. 3 లక్షల చిట్టి. సో మనం కావాలంటే ఇలా క్లిక్ చేసుకుని డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా బ్యాక్కి వెళ్ళి ఒకవేళ వద్దండి కొత్త చిట్ వద్దు, ఆల్రెడీ రన్ అవుతున్న చిట్లో ఎవరైనా ఎగ్జిట్ అయితే దాంట్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఆప్షన్ కూడా ఉంది. వేకెంట్ చిట్స్ అనమాట. ఇదిగోండి ఇవి వేకెంట్ చిట్స్, ఆల్రెడీ ఎవరో కట్టారు ఎగ్జిట్ అయిపోయారు, సో దాంట్లో మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి మీరు కనుక స్టార్ట్ చేశారంటే మిడిల్లో ఎగ్జిట్ అవ్వద్దు. మీ ప్లాన్ ప్రకారంగా ఎంతైతే మీ కెపాసిటీ ఉందో అంతకే కట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నట్లయితే నెలకి 10,000, సో 10,000 కెపాసిటీ ఉంటేనే కట్టండి, లేదా తక్కువది కట్టుకోండి. లేదా ఎక్కువ కెపాసిటీ ఉంది నెలకి 20,000 చిట్టు, 5 లక్షల చిట్టిది. అర్థమైందండి? సో మీ కెపాసిటీని బట్టే మీరు చూస్ చేసుకోండి. టెన్యూర్ చూడండి, 30 మంత్స్ ఉంది, 25 మంత్స్ ఉంది, మీరు చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేకెంట్ చిట్స్ ఇక్కడ ఆల్రెడీ 9 మంత్స్ కంప్లీట్ అయిపోయింది, సో 9 మంత్స్ మీరు కట్టాల్సిన అవసరం లేదు, కంటిన్యూ చేసుకోవచ్చు. అలా మీకు నచ్చితేనే చేసుకోండి. అదేవిధంగా ఈ యాప్లో చిట్ ఫండ్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతాయో వాళ్ళే చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారండి. సో ప్రతి ఒక్కరూ నెలకి 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది 5 లక్షల చిట్టి కదా. సో వీళ్ళు ముందుగానే చెప్తారనమాట, మ్యాక్స్ బిడ్ వచ్చేసి 1,75,000, మినిమం బిడ్ వచ్చేసి 25,000. ఇక్కడ మెంబర్ 1 వచ్చేసి 50,000 బిడ్ చేశాడు, మెంబర్ 2 80,000 బిడ్ చేశాడు, మెంబర్ 3 వచ్చేసి ₹1,00,000 బిడ్ చేశాడు అనమాట. అంటే ₹1,00,000 కోల్పోవడానికి రెడీగా ఉన్నాను అని అర్థం. సో ఇది 5 లక్షల చిట్టి. 5 లక్షల్లో 1,00,000 తీసేస్తే 4 లక్షలు. సో అతనికి 4 లక్షలు వెళ్తాయి. మిగిలిందంత ₹1,00,000. ₹1,00,000లో 5% కమిషన్ అనమాట, ఫర్మెన్ కమిషన్ అంటారు. సో 25,000 తీసేస్తే 75,000 మిగులుతాయి. 75,000 డివైడెడ్ బై 100, ఎందుకంటే 100 మంది ఉన్నారు, డివైడెడ్ బై 100 వేస్తే 750. ఈ 750 అనేది డివిడెండ్ అనమాట. సో కావాలంటే మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు, లేదా నెక్స్ట్ మంత్ మనం కట్టాలి కదా, దాని నుంచి ఈ 750 మైనస్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉండి మీరు నిజంగా చిట్టీల్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇది రిజిస్టర్డ్ కాబట్టి ఇది మంచిదని నా ఉద్దేశం. అర్థమైందండి? A to Z చూసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.